నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే గీత. ఎలా ఉన్నారు? బాగున్నాను మా. హౌ ఆర్ యు డూయింగ్? నేను చాలా బాగున్నాను. ఇట్స్ మై ప్లెజర్. టోటలీ a pleasure talking to you. మ్యామ్, విమెన్ హెల్త్, ఒక ఇంట్లో ఆడపిల్ల ఆరోగ్యంగా ఉంటే అన్ని బాగుంటాయి అని అంటే అబ్సల్యూట్లీ చెప్పడానికి బాగుంటాయి ఈ మాటలు కదా. ఆఫ్ కోర్స్, కానీ అది నిజం మ్యామ్. అది నిజమే, కానీ జరుగుతోంది ఏంటి? అది కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. ఆడపిల్ల అంటే పెరిగే తీరులో కూడానండి, చిన్నప్పటి నుంచి ఆ తర్వాత అన్ని జాగ్రత్తలు అంటే చాలా సెక్యూర్డ్గా మనం పెంచుతాం, కానీ వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఈ రోజుల్లో. చిన్న ఏజ్లోనే వాళ్ళు పెద్ద పిల్లల్లాగా కనిపిస్తున్నారు. సో అదే టాపిక్ ఇవాళ నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అలా కనపడడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఇస్, దీని గురించి మనం మాట్లాడుతున్నామా అదే ఎక్కువ. ఎందుకంటే అసలు ఆడపిల్ల ప్లస్ అసలు ఆ మెన్స్ట్రుయేషన్, పెద్ద మనిషి అవ్వటం, అదన్నీ ఒక టాబు. అంటే అన్నీ మాట్లాడకూడదు, అలాంటివన్నీ చెప్పకూడదు, అబ్బాయిలతో మాట్లాడకూడదు, వాళ్ళతో ఇవి డిస్కస్సే చేయకూడదు అనే టైం నుంచి అట్లీస్ట్ ఈ రోజుల్లో మనము మాట్లాడే స్టేజ్కి వచ్చినందుకు ఐ థింక్ వీ షుడ్ బి హ్యాపీ. బట్ వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. ఈ చిన్నప్పుడే పెద్దగా కనిపించడం కానీ, లేదు తొందరగా పీరియడ్స్ రావడం కానీ, దీన్ని మనము అదే ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం అన్నమాట. దిస్ ఈస్ నాట్ ఎ బూన్, ఇట్స్ ఎ బెయిన్ యాక్చువల్లీ. ఎందుకంటే సైకలాజికల్గా వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే కదా. ఇప్పుడు యూ టోల్డ్ మీ 10 yearsకే వాళ్ళు 20 ఏళ్ళ పిల్లల్లాగా అనిపిస్తారు, 18 ఏళ్ళ పిల్లల్లా అనిపిస్తున్నారు. కానీ మానసిక స్థితి ఏంటి వాళ్ళది? 10 years. 10 years. అంటే ఏమేం జరుగుతుంది అప్పుడు? వాళ్ళకి చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తూ అంకుల్ అంకుల్ అంటూ లేకపోతే అన్న అన్న అంటూ వెళ్తే దే కెన్ బి అబ్యూస్డ్ without them knowing what is happening, and that will lead to long-term mental damage to the kid. సో ఒకటి చిన్నతనంలోనే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్ వచ్చేసి వాళ్ళు ఫిజికల్గా సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్తో పెరిగితే వాళ్ళకి హైట్ కూడా ముందు వెళ్ళి అది బోన్స్ అన్నీ ఫ్యూజ్ అయిపోయి పొట్టిగా ఉండటం జరుగుతుంది ఫస్ట్. సెకండ్, వాళ్ళ శరీరంలో వచ్చే చేంజెస్ని, అందరి బిహేవియర్ వాళ్ళ పట్ల ఎలా ఉంది, వాళ్ళు ఎలా చూస్తున్నారు అనే దాన్ని దే విల్ నాట్ బీ ఏబుల్ టు హ్యాండిల్. సో ఈ పిల్లలు అవి హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ఆత్మన్యూనత భావం ప్లస్ డిప్రెషన్, లేక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్కి ఇదయ్యి బ్యాక్ బెంచర్స్ అవ్వటం, స్టడీస్లో వెనక్కి పడిపోవటం, టైం దొరికితే డుమ్మా కొట్టాలనుకోవటం, పీరియడ్స్లో అధిక రక్తస్రావం అవుతే ఇంట్లో కూర్చోవటం, నొప్పి వచ్చినా ఇంట్లో కూర్చోవటం, అబ్యూస్ అయితే చెప్పాలని తెలియకపోవటం, చెప్తే వాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు బెదిరిస్తారు కదా, నువ్వు ఎవరికైనా చెప్తే మీ అమ్మ నాన్న చంపేస్తా, లేకపోతే నిన్ను కూడా, అవన్నీ నమ్మటం, ఇలాంటివన్నీ చాలా చూస్తాం మనం. లింకప్ అనమాట. సో అన్నీ లింకే. సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ సైన్సే, కానీ పిల్లకి మానస్థితిగా వచ్చిందా, ఆ స్థితికి వచ్చినాక పీరియడ్స్ వచ్చాయా అది చూడాలి. సో ఫస్ట్ నేను చెప్పాల్సింది ఆ తల్లికి ఏంటంటే, 5 ఏళ్ల పిల్లలో బ్రెస్ట్ బడ్ వచ్చిందంటే వెంటనే డాక్టర్ని వెళ్ళి కలవండి. ఓకే. ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేకి 3 సంవత్సరాల ముందు నుంచే మనకు చెప్తుంది, మనకి హింట్స్ ఇస్తుంటుంది బాడీ. ఫస్ట్ మనకి థిలార్కీ వస్తుంది అనమాట, అంటే బ్రెస్ట్ బడ్ కొంచెం డెవలప్ అవుతుంది. పిల్లలు వాళ్ళు పెయిన్ వస్తుందమ్మా చెస్ట్ వాళ్ళు అంటారు, ఆ పర్లేదులే నార్మల్లే అని వదిలేస్తారు. ప్లస్ దెర్ ఈస్ సంథింగ్, అపోహలు చాలా ఉన్నాయి మన తల్లుల్లో. మేము మందులు వాడితే ఇది కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తారు, ఆపుతారు. అదే పేరెంట్స్ తర్వాత రిగ్రెట్ చేస్తారు, మాకు తెలిసి మేము చేసుంటే బాగుండేది, ఈ పిల్లలు పొట్టిగా అయిపోయారు, నేను 5'8" ఉన్నాను, నా పాప 5 కూడా లేదు, ఇవన్నీ ఉంటాయి. సో ముందు ఏంటంటే వెళ్ళి గైనకాలజిస్ట్తో మాట్లాడాలి. థిలార్కీ వచ్చిన తర్వాత 1 yearకి మనకి ప్యూబార్కీ అంటాం, అంటే ప్యూబిక్ హెయిర్ అండ్ యాక్సిలరీ హెయిర్. అప్పటి నుంచి ఆ పాపకి మనము హైజీన్ మెయింటైన్ చేయటం, ఆ హెయిర్ని ఎలా మెయింటైన్ చేయటం అవన్నీ నేర్పించాలి. దాని తర్వాత 1 సంవత్సరానికి పీరియడ్ స్టార్ట్ అవుతాయి. అంటే 5 ఏళ్ల పిల్లకి బ్రెస్ట్ బెడ్ వస్తే ఎప్పుడు వస్తాయి పీరియడ్స్? 7 yearsకి వచ్చేస్తాయి. డూ యూ థింక్ 7-8 yearsకి వాళ్ళు చేయగలుగుతారా? చిన్న పిల్లలు. సో చిన్న పిల్లల మీద అబ్యూస్ జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా ఒక కారణాలు మాత్రమే. సో మనము ఫస్ట్ థింగ్ ఐ ఆల్వేస్ టెల్ పేరెంట్స్ ఈస్, మీరు డిసైడ్ చేయకండి ఆ పాపకి అది ఆ శరీరంకి అది కరెక్టా కాదా అనేది లెట్ ద పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్ డిసైడ్. సో వాళ్ళు ఎక్స్రేస్ తీస్తారు, అంటే వాళ్ళ ఫిజికల్ ఏజ్ ఏంటి, వాళ్ళు ఎలా గ్రో అవుతుంది, అడ్వాన్స్ అవుతుందని దాన్ని ఆపాలి మనం టిల్ షీ ఈస్ 10 years. 10 years తర్వాత ఆ వరకు మేము మెడిసిన్స్ ఇస్తాం, ఒక ఇంజెక్షన్స్ ఇస్తాం, 3 నెలలకు ఒక ఇంజెక్షన్ లేదా నెలకు ఒక ఇంజెక్షన్. అమ్మో ఇంజెక్షన్స్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత ఏమవుతుందా? కానీ ఇవ్వకపోతే వచ్చే వ్యాధి ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఎప్పుడు కూడా మనుషులు గుర్తుపెట్టుకోవాల్సింది, వ్యాధి గురించి మనం భయపడాలి, మందుల గురించి కాదు. మందులకు ఉండే సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలుసు, వాటిని ఎలా డీల్ చేయాలో మనకు తెలుసు, అవి ఇంతే ఉంటాయి. వ్యాధి చాలా పెద్దది. ఏ వ్యాధి అయినా కూడా దానితో వచ్చే రిపర్కషన్స్, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. సో అది గుర్తుపెట్టుకుని మనము ట్రీట్మెంట్ ఇవ్వడం చేయాలి.
సో ఈ విధంగా సో ఇలాగా ఇంజెక్షన్స్ ఇచ్చి మన ప్రికాషన్స్ ప్యూబర్టీని ఆపేసి రెగ్యులర్గా తను ఆపేసిన తర్వాత రెగ్యులర్గా దాని తర్వాత మళ్ళీ సంవత్సరం కంటే 12 ఏళ్ళకి అమ్మాయికి పీరియడ్స్ వస్తాయి. అప్పటికి అమ్మాయికి షీ డస్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ అప్పుడే ఎవరైతే మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటారో వాళ్ళకి ఒక తల్లి చెప్పాల్సిన విషయాలు ఏంటి? ఒక డాక్టర్ నేను అనేది అదే, వాళ్ళు కనుక సెకండరీ సెక్షువల్ డైరెక్టరీ డెవలప్ అవుతున్నప్పటి నుంచి టీచింగ్ మొదలెట్టాలి. డోంట్ వెయిట్ టిల్ మెన్స్ట్రువల్ సైకిల్ కమ్స్. ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటి? సో ఏంటి అంటే అప్పటి నుంచే ఫస్ట్ ఇలా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది వస్తుంది అంటే బ్లడ్ వస్తుంది. బ్లడ్ కనిపిస్తే కంగారు పడద్దు. ఓకే, యూరిన్ వెళ్ళే ఏరియా నుంచే వస్తుంది. బ్లీడింగ్ అవుతుంది అంటే క్యాన్సర్ కాదు, ఇవన్నీ నార్మల్, ఇలా నెల వస్తుంది. ఇలాంటప్పుడు మాట్లాడాల్సిన కొన్ని ఉంటాయి. ఒకటి మెన్స్ట్రువల్ హైజీన్, ఆ ఏరియాలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హెయిర్ ట్రిమ్మింగ్, ఏ pH మెయింటైనింగ్ ఎట్లాగా, మెయింటైన్ చేయకపోతే ఎలా వస్తాయి ఇన్ఫెక్షన్స్. అలాగే ప్యాంటీ లైనర్ యూసేజెస్, బికాస్ వైట్ డిశ్చార్జ్ విల్ కమ్ అండ్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ అబౌట్ వైట్ డిశ్చార్జ్ ఆల్సో. ఎందుకంటే చాలా మందికి ఆ ఏజ్లో తెల్ల బట్ట చూసి అది నార్మల్ సిక్రీషన్స్ అనుకోరు. సో నా నడుము అదే ఏజ్లో చదువుకుంటుంటారు, వంగి చదువుకుంటుంటారు, ఇష్టం వచ్చి చదువుతుంటారు, బ్యాక్ ఎక్ వస్తుంది. ఈ రెండు లింక్ పెట్టేస్తారు. పెట్టేసి నాకు వైట్ డిశ్చార్జ్ ఎక్కువైపోతుంది, నాకు బ్యాక్ ఎక్ వచ్చేస్తుంది. మా అమ్మమ్మ చెప్పింది, మా పక్కింటి ఆంటీ చెప్పింది, మా అమ్మ చెప్పింది. పెళ్ళి కానీ అంటే అట్లీస్ట్ సెక్షువల్ రిలేషన్షిప్ లేని వాళ్ళకి నార్మల్ వైట్ డిశ్చార్జెస్ని భయపడకూడదు. కళ్ళల్లోంచి ఎలా వైట్ వాటర్ వస్తుందో, నోటి నుంచి డిశ్చార్జెస్ వస్తాయి, ముక్కు నుంచి డిశ్చార్జెస్ వస్తాయి, ఇయర్ నుంచి వస్తాయి, ఏనస్ నుంచి వస్తాయి, యూరిన్లోంచి వస్తాయి, అలాగే వెజైనా నుంచి సిక్రీషన్స్ వస్తాయి. దట్ ఈస్ నార్మల్, దట్స్ కాల్డ్ ఫిజియోలాజికల్. జస్ట్ బిఫోర్ పీరియడ్స్, ఓవ్యులేషన్ అయిన టైంలో జిగురుగా రావటం, ప్రెగ్నెన్సీ టైంలో అవ్వటము, ఇవన్నీ నార్మల్ డిశ్చార్జెస్. అలాగే ఎట్లా అయితే మనకి ఇష్టమైన ఆహార పదార్థం కనిపించినప్పుడు నోటి నుంచి సిక్రీషన్స్ ఎక్కువ అవుతాయి. లడ్డూని చూస్తే రావచ్చు, కొంతమందికి ఇంకోటి చూస్తే రావచ్చు. అలాగే హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు అంటే సెక్షువల్గా థాట్స్ వచ్చినా, విచ్ ఇస్ ఆల్ హెల్దీ, అప్పుడు మనకి సిక్రీషన్స్ ఎక్కువ వచ్చు, కంగారు పడాల్సింది ఉండదు. సో ద మదర్ హ్యాస్ టు టెల్ అబౌట్ వైట్ డిశ్చార్జ్, బికాస్ పీరియడ్స్ కన్నా ముందు మనకి వైట్ డిశ్చార్జ్ వస్తుంది ఆ పాపకి. దాని తర్వాత దాన్ని మనం ఎలా హైజీన్ మెయింటైన్ చేయాలో చెప్పాలి. శానిటరీ నాప్కిన్స్ వాడటం ఎలాగో నేర్పించాలి. ప్లస్ ముందు నేర్చుకోవాల్సింది ప్లాస్టిక్స్ ఉన్న శానిటరీ నాప్కిన్స్ వాడకుండా ఉండటం. మన ఎన్వైరన్మెంట్ని రక్షించాలి, మనిషిని కూడా రక్షించాలి. సో ప్లాస్టిక్స్ ఉన్న శానిటరీ నాప్కిన్స్ గర్భాశయానికి దగ్గరలో మనం పెట్టుకుంటే గర్భాశయ కణితలతో పాటు క్యాన్సర్స్తో పాటు ఎండోమెట్రియోసిస్తో పాటు PCOS కూడా రావచ్చు. సో ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఇది అవ్వటం వల్ల థైరాయిడ్, షుగర్స్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ప్లీజ్ మనం వాడాల్సింది సొసైటీకి ఇంపార్టెంట్, ఎన్వైరన్మెంట్ని సేవ్ చేసే మన ఎర్త్ ఫ్రెండ్లీవి. అంటే వీ షుడ్ యూజ్ సంథింగ్ విచ్ ఇస్ ఆర్గానిక్, అంటే కంపోజ్ అయిపోయేవి. సో ఇట్ కెన్ బి రీయూజబుల్ ఆర్ ఇట్ కెన్ బి సంథింగ్ విచ్ కెన్ బి కంపోస్టెడ్ ఆర్ ఇట్ కెన్ బి మెన్స్ట్రువల్ కప్స్. సో ఎలా వాడాలి అని నేర్పించాలి. ఈ హైమన్ అంటే పుట్టుకోమంటే తెగిపోయేదేం కాదు, దాని గురించి వరి అవ్వకండి. డిఫరెంట్ సైజెస్లో తెలుస్తుంది, ఎలా వాడాలో కూడా డాక్టర్స్ నేర్పిస్తారు. సో ఫస్ట్ థింగ్ అగైన్, ఇంత మీరు చెప్పిన తర్వాత మీ మాట మన ఈ రోజుల్లో పిల్లలు రెబెల్స్, వాళ్ళు మన మాట వినరు. సో ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలి. సో గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గెట్ ఏ హెల్దీ రిలేషన్షిప్ బిట్వీన్ ద గైనకాలజిస్ట్ అండ్ ద చైల్డ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ దే డూ. వాళ్ళ స్కూల్ బ్యాగ్లో వెనకాల ఒక శానిటరీ నాప్కిన్ ఎప్పుడు పెట్టుకోవాలి, సో అవన్నీ మనం వాళ్ళకి చెప్పాలి. హైజీన్, ఎవ్రీ 6 to 8 hours శానిటరీ నాప్కిన్ మార్చుకోవటం. అండ్ అలా వదిలేస్తే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని కానీ లోకల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని కానీ చెప్పటం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పాల్సింది యూరిన్ ఇన్ఫెక్షన్స్ గురించి. ఎక్కువగా వాటర్ తాగటం, ఎప్పుడు యూరిన్కి వెళ్ళినా జోరుగా వెళ్ళటం అండ్ యూరిన్ వెళ్ళటం ఆపుకోకుండా ఉండటం. ఎవ్రీ 3-4 hours బ్లాడర్ని ఎంటీ చేసుకోవాలి. మన ఎంటీ చేసుకోకపోతే కనుక మన ఇంటి పక్కన ఒక మురుగుంట్లో ఉంటే వాటర్ ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అలా అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు రికరెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అవి వెళ్ళి కిడ్నీస్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. సో చిన్న పిల్లల్లోనే మనము ఈ యూరినరీ హైజీన్ కూడా నేర్పించాలి. సో ఎక్కువ వాటర్ తాగటం, యూరిన్ని ఎప్పుడు ఆపుకోకుండా ఉండటం, ఎప్పుడు వెళ్ళినా జోరుగా వెళ్ళటం. అలాగే ఫ్యూచర్లో వీళ్ళే పెళ్ళైన తర్వాత రిలేషన్షిప్ ఉన్న తర్వాత ఆఫ్టర్ ఇంటర్కోర్స్ గెటప్ అండ్ పాస్ యూరిన్ అని కూడా నేర్పించాలి మనం. సో ఈ అన్ని జాగ్రత్తలు మనము ఈ పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా. తర్వాత తన శరీరాన్ని తను లవ్ చేయటం, ఇట్స్ ఎ నార్మల్ థింగ్. బాడీ షేమింగ్ అనే దానికి గురి అవ్వకుండా ఉండటం ఒకటి నేర్పించాలి. దే ఆర్ యువర్ అసెట్స్, మెయింటైన్ ఇట్, డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. మా అమ్మాయికి చాలా ఎక్కువ ఉన్నాయండి బ్రెస్ట్, వాటిని తగ్గించడానికి ఏమైనా మందులు ఉన్నాయా, ఆపరేషన్స్ చేద్దామా అని అడిగే తల్లుల్ని కూడా మేము చూస్తాం.
డోంట్ ఎవర్ డూ దట్ అన్లెస్ దెర్ ఇస్ ఎ పెథాలజీ. ఓకే. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పితే, అంటే అవి చాలా ఎక్కువ ఊపిరి ఆగితమైనా అట్లాంటివైనా అయితే తప్పితే వీ షుడ్ నాట్ బీ లుకింగ్ ఎట్ ఆల్ అన్నెసెసరీ సర్జికల్ ప్రొసీజర్స్. సో ఇవన్నీ జాగ్రత్తలు ఒక తల్లిగా పిల్లలకి చెప్పాలి. సో ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి కూడా. ఫస్ట్ ఒక మదర్ తెలుసుకుంటే పిల్లలకు ఆటోమేటిక్గా చెప్తారండి. ప్లస్ ఇది ఒక షేమ్, పీరియడ్స్ అనేది మనం మాట్లాడకూడదు, అబ్బాయిల ముందు మాట్లాడకూడదు, ఇంట్లో మాట్లాడకూడదు, ఇది స్టిగ్మాని మనం తీసేయాలి. పక్కన వెళ్ళి కూర్చోవాలి అలాంటివన్నీ తీసేయాలి. ఇది వరకు రోజుల్లోనండి టీవీలో ఒక యాడ్ వస్తే వీటికి సంబంధించి ఇంట్లో ఇలా అంతే తల దించుకుంటాం, అసలు మనం అందరూ ఇగ్నోర్, అంటే అసలు యాడే రాలేదన్నట్టుగా బిహేవ్ చేయడం. నాన్నగారు ఉంటే ఒక భయం అని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువైపు తిరిగిపోవడం, అలాంటి స్టేజ్ పేపర్లలో చుట్టి ఇవ్వటం అలా ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు కొంచెం చాలా బెటర్ అయింది. ఇట్ హాస్ బికమ్ ఎ ఫ్రంట్ రూమ్ కాన్వర్సేషన్ విచ్ ఇస్ హెల్దీ. సో దిస్ ఈస్ సంథింగ్ వి షుడ్ టేక్ ఇట్ మచ్ మోర్ ఫార్వర్డ్ టు అండర్స్టాండ్ దట్ ఒక పాపకి పీరియడ్స్లో పెయిన్ వస్తే తండ్రి కూడా తేవచ్చు డాక్టర్ దగ్గరికి, తల్లే తేవాల్సిన అవసరం లేదు. ప్లస్ అర్థం చేసుకుని ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.